హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నిన్న పరమానందయ్య శిష్యులు కథలో రెండవ ఎపిసోడ్ చూసాము. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులుంటారు. వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళ యొక్క అమాయకత్వంతో వాళ్ళు అనేక సమస్యల్లో ఇరుక్కోవడమే కాకుండా పరందామయ్య గారిని కూడా అనేక సమస్యల్లో ఇరికిస్తూ ఉంటారు. ఆ శిష్యులు అమాయకత్వంతో చేసే పనులు మనకు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. అలాంటి ఒక కథను ఈరోజు మీకోసం చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము. ఒకసారి పరందామయ్య గారు రాత్రి సమయంలో నిద్రపోవటానికి వెళ్తూ శిష్యులతో ఇలా అంటాడు. ఒరేయ్, నేను నిద్రపోవటానికి వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అతిథులు కానీ బంధువులు కానీ ఇంటికి వచ్చినట్లయితే వాళ్లకు సకల మర్యాదలు చేయండి. ఎందుకంటే అతిథి దేవోభవ అంటారు. అందువలన ఇంటికి వచ్చిన వాళ్లను మర్యాదలు చేయండి అంటాడు. పరందామయ్య గారు నిద్రపోవటానికి వెళ్ళిపోతాడు. శిష్యులు నిద్రమత్తుతో చిత్తం గురుదేవా అని అతిథి దేవా భవ అని అనుకుంటూ నిద్రపోతారు. అర్ధరాత్రి సమయం అయ్యేసరికి 2 దొంగలు ఇంట్లో ప్రవేశిస్తారు. వాళ్లలో ఒక దొంగ నెమ్మదిగా ఇలా అంటాడు. ఈ గురువుగారికి ఊర్లో చాలా కానుకలు ఇస్తూ ఉంటారు. ఈరోజు మనం అవన్నీ తీసుకెళ్ళిపోదాము అంటాడు. రెండవ దొంగ కిటికీలో నుంచి జాగ్రత్తగా చూడరా, లోపల ఎంతమంది ఉన్నారో ఏమో, వాళ్ళు గనక లేచారంటే మన పని గోవిందా అంటాడు. నెమ్మదిగా 2 దొంగలు లోపల ప్రవేశిస్తారు. ఒక శిష్యుడికి మెలకువ వచ్చి చూసేసరికి 2 వ్యక్తులు ఇల్లంతా వెతుకుతూ కనిపిస్తారు. ఆ శిష్యుడు నెమ్మదిగా లేచి గుసగుసగా పక్కనున్న శిష్యులతో ఇలా అంటాడు. ఒరేయ్, తొందరగా లేవండి, గురువుగారు చెప్పిన అతిథులు వచ్చేశారు. వాళ్లకు మనం సకల మర్యాదలు చేయాలి అంటాడు. 12 మంది శిష్యులు ఒక్కసారిగా లేచి దొంగల చుట్టూ రౌండ్గా నిలబడతారు. వాళ్ళని చూసిన దొంగలు హడలిపోయి, అయ్య బాబోయ్, వీళ్ళు నిద్రలేచినట్టున్నారు, గట్టిగా అరిచారంటే మన కొంప మునిగిపోతుంది, అరవద్దు, మేము వెళ్ళిపోతాము, మమ్మల్ని వదిలేయండి అని బ్రతిమలాడుకుంటారు. కానీ శిష్యులు, మీరు రాకరాక మా ఇంటికి వస్తే అతిథి సత్కారాలు చేయకుండా ఎలా వదిలేస్తాము? మా గురువుగారు మమ్మల్ని కోపడతారు, మారు మాట్లాడకుండా మా అతిథి సత్కారాలు స్వీకరించండి అని గబగబా తీసుకెళ్ళి పీట మీద కూర్చోబెడతారు. దొంగలు వీళ్ళని చూసి కన్ఫ్యూజ్ అవుతారు. మనల్ని అరిచి కొట్టకుండా ఏంది కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నారు అంటాడు వాళ్లలో ఒక దొంగ. రెండవ దొంగ, కామ్గా ఉండు, వాళ్ళు గనక అరిస్తే మన కొంప మునిగిపోతుంది, నెమ్మదిగా వాళ్ళు చెప్పినట్లు చేసి తెల్లవారేసరికి ఇక్కడి నుంచి ఉడాయిద్దాము అనేసరికి 2 దొంగలు కామ్గా కూర్చుంటారు. శిష్యులు వాళ్ళ ముందుకొచ్చి ముఖం మీద ఉన్న ముసుగులు తీస్తారు. ముఖానికి పసుపు కుంకుమ రాస్తారు. ఒకడు, ఒరే, వీళ్ళ పాదాలు చాలా మురిగ్గా ఉన్నాయి, వీళ్లకు పాదపూజ చేద్దాము అని వేడి వేడి నీళ్లు తీసుకొచ్చి పాదాల మీద పోస్తారు. వేడి నీళ్లు కాలేసరికి దొంగలు కుయ్యో మొర్రో అంటారు. ఇంకొక శిష్యుడు లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద విసనకర్రలు తీసుకొస్తారు. ఆ విసనకర్రలతో వాళ్ళ మొహం మీద అటు ఇటు కొడుతూ అతిథి సత్కారాలు చేస్తుంటారు. ఆ సత్కారాలు భరించలేక దొంగ, వీళ్ళ సత్కారాలు భరించటం మన వల్ల కాదు, పారిపోదాము అని అంటారు. ఇంతలో శిష్యులు లోపలికి వెళ్ళి రాత్రి మిగిలిపోయిన అన్నము, గట్టిగా ఉన్న రొట్టెలు ప్లేట్లో తీసుకొచ్చి దొంగల ముందు పెడతారు. బాగా తినండి, లేకపోతే మా గురువుగారు మమ్మల్ని తిడతారు, బాగా తినండి అని అక్కడే కూర్చుంటారు. ఆ మిగిలిపోయిన అన్నము, గట్టి రొట్టెలు తినలేక ఆ దొంగల పళ్ళు నొప్పులు పుడతాయి. వాళ్ళ మొహాలు చూసిన శిష్యులు, వీళ్ళకింకా ఆహారం సరిపోయినట్టు లేదు, పదండి లోపలికి వెళ్ళి గురువుగారి కోసం దాచిపెట్టిన లడ్డూలు తెచ్చిద్దాము అని గబగబా లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన సమయం చూసి దొంగలు ఇక ఇదే సమయమని గబగబా బయటికి పారిపోతారు. తెల్లవారేసరికి పరమానందయ్య గారు లేచి వచ్చేసరికి శిష్యులు చాలా దిగులుగా కూర్చొని ఉంటారు. పరమానందయ్య గారు వాళ్లతో, ఎందుకలా ఉన్నారు, రాత్రి ఎవరైనా ఇంటికొచ్చారా అని అడుగుతాడు. అప్పుడు శిష్యులు ఏడుస్తూ, అవును గురువుగారు, 2 వ్యక్తులు నల్లటి ముసుగులేసుకొని వచ్చారు. వాళ్లను మేము కాళ్ళు కడిగి పసుపు కుంకుమ రాసి అన్నం పెట్టి పచ్చి వంకాయలు ఇచ్చి అతిథి సత్కారాలు చేశాము, కానీ వాళ్లకు లడ్డూలు తెచ్చేసరికి పారిపోయారు అని ఏడుస్తూ చెప్తారు. అది విన్న పరమానందయ్య గారు అటు ఇటు చూస్తారు. అక్కడ రాత్రి దొంగలు వదిలేసి వెళ్ళిన ముసుగు, గడ్డపార మొదలైన వస్తువులు దొరుకుతాయి. అది చూసి పరమానందయ్య గారికి విషయం అర్థమవుతుంది. ఒరే, రాత్రి వచ్చింది అతిథులు కారురా, దొంగలు, మీ అతిథి సత్కారాలు భరించలేక మీ నుంచి పారిపోయారు అని చెప్తాడు. అది విని శిష్యులు తమ గొప్పతనానికి దొంగలు కూడా పారిపోయారని సంబరపడిపోతారు. విన్నారు కదా పిల్లలు, తమ అమాయకత్వంతో దొంగలకు కూడా చుక్కలు చూపించిన
గొప్పవాళ్ళు మన పరమానందయ్య శిష్యులు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.